నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఉన్నత చదువులు చదివిన కొలువులు సాధించలేని కాలమిది. డిగ్రీలు, పీజీ పట్టాలు పొందిన ఏళ్ల తరబడి నిరుద్యోగులుగానే యువత మిగిలిపోతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న ఉద్యోగం దొరికినా చాలు అదృష్టంగా భావించే పరిస్థితులు ఉన్నాయి. జీతం తక్కువైనా పనిచేస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. అయితే కనీసం 10వ తరగతి చదివిన వారికి 5 అంకెల జీతాన్ని పొందే అవకాశాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ కల్పిస్తోంది. చదవడం, రాయడం తెలిసిన వారికి కొలువులు దక్కేలా శిక్షణ ఇస్తోంది. వేల మంది తమ కాళ్లపై నిలబడేలా చేస్తోంది. వీటిలో శిక్షణ పొందిన వారికి పేరొందిన సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయంటే ఇక్కడ శిక్షణకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల పాలిట ఆశాకిరణంగా మారిన న్యాక్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విద్యాసంస్థల నుంచి ఏడాదికి లక్షలాది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఇలా వీరందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే దేశ ఆర్థిక గమనం ఇప్పుడున్న స్థితి నుంచి 2 రెట్లు అధిక వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వాధినేతలే ఆర్థిక లక్ష్యాలు రోజురోజుకు కుదిస్తున్నారు. ఈ ఏడాది ఏపీపీఎస్సీ నిర్వహించిన 1177 గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్ఓ పోస్టులకు 10 లక్షల మంది దరఖాస్తు చేశారంటే నిరుద్యోగ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇందులో 1,50,000 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉన్నారు. బీటెక్ విద్యార్థికుల పరిస్థితే ఇలా ఉంటే ఇక నామమాత్రపు బడి చదువులు సాగించిన వారికి కొలువులు ఎలా వస్తాయి? ఇలాంటి ఆలోచనలతోనే 1998లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించటమే ప్రధాన ఉద్దేశమైనప్పటికీ మరికొన్ని రంగాల్లోనూ న్యాక్ వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తోంది. గచ్చిబౌలి హైటెక్స్ ప్రాంగణంలోనే 52 ఎకరాల విస్తీర్ణంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో జాబ్ మేళాలను నిర్వహించి అధికారులు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలోని ప్రత్యేక కోర్సులతో శిక్షణ ఇస్తున్నారు. 19 కోర్సులకు సంబంధించి 2, 3, 3.5 నెలల కాల వ్యవధిలో అధికారులు పూర్తి స్థాయిలో శిక్షణా ప్రక్రియను పూర్తి చేయనున్నారు. న్యాక్లో శిక్షణ పొందేవారికి 16 కోర్సులలో ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. కేవలం చదవడం, రాయడమే అర్హతగా 3 నెలల తాపీ మేస్త్రి శిక్షణ న్యాక్ ఇస్తోంది. 5వ తరగతి అర్హతతో పెయింటింగ్, డెకరేషన్, సెంట్రింగ్, బెండింగ్, బార్ బెండింగ్, స్టీల్ ఫిక్సింగ్, పంబ్లింగ్, స్టేషనరీ, కర్టెన్ మేకింగ్ టెక్నీషియన్లుగా న్యాక్ శిక్షణ ఇస్తోంది. కర్టెన్ మేకింగ్ కి మినహా మిగిలిన అన్ని కోర్సుల కాల వ్యవధి 3 నెలలు మాత్రమే. వెల్డర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కోర్సులకు మాత్రం 8వ తరగతి చదివిన వారు అర్హులు. క్యాబినెట్ మేకింగ్, వుడ్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్ కి 10వ తరగతి అర్హతతో 3.5 నెలల శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్కిటెక్చర్ అసిస్టెంట్షిప్, 3D, ఎస్ మ్యాక్స్ అండ్ ఫోటోషాప్ 1 కోర్సులకు 2.5 నెలల శిక్షణ ఉండగా ఇంటర్ ఇందుకు అర్హత. ల్యాండ్ సర్వేయర్ కోర్సు మాత్రం 3 నెలల శిక్షణ ఇస్తున్నారు. జనరల్ వర్క్, హైవే వర్క్ సూపర్వైజర్లకు ఇంటర్, ఐటీఐ అర్హతగా నిర్ణయించారు. ఐటీఐ, డిప్లొమా మెకానికల్ అర్హతతో యంత్రాల ఆపరేటర్ టెక్నీషియన్ కి కోర్సుకు 2 నెలల శిక్షణ ఇవ్వనున్నారు. స్టోర్ కీపర్ టెక్నికల్ కోర్సుకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. ఇక కనీస రుసుముతో 3 కోర్సులకు న్యాక్ శిక్షణ ఇస్తోంది. ఎంఎస్ ఆఫీస్ కోర్సుకు ఇంటర్మీడియట్ ని అర్హతగా నిర్ణయించిన అధికారులు కాల వ్యవధిని 30 రోజులుగా నిర్ణయించారు. డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అర్హతతో నెల రోజులలో ఆటోక్యాడ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. ల్యాండ్ సర్వే విభాగంలో టోటల్ స్టేషన్ కోర్సుకు సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో 6 నెలల శిక్షణ ఇవ్వనున్నారు. న్యాక్ లో సివిల్ ఇంజనీరింగ్ గురించి చెప్తారనేసి ఇక్కడికి వచ్చాను. తర్వాత 3 మంత్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అని ఇది చేపిస్తారు సార్. నవే డేస్లో ఇది ఎక్కువ ఉపయోగిస్తున్నాను, అందువల్ల ఇది కూడా చెప్తారు. బయట కంపెనీలు అన్నీ వస్తాయండి, ఇక్కడికే వీళ్ళు 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. ఏ కోర్సుకైనా ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ. పేపర్ యాడ్ చేశాను, తర్వాత నెట్లో చూసేసి ఇలా ఫోన్ చేస్తే మనకు డీటెయిల్స్ మొత్తం చెప్తారండి. ఇక్కడ కేవలం గదుల్లోనే శిక్షణను పూర్తి చేసి పంపించకుండా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 20% థియరీ, 80% క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో కాకుండా రాష్ట్రంలో మొత్తం 134 చోట్ల న్యాక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ బ్యాచ్ల వారీగా శిక్షణ జరుగుతోంది.
ప్రతి బ్యాచ్ కోసం పత్రికల్లో ప్రకటన ఇచ్చిన తర్వాత దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. వృత్తి నైపుణ్య శిక్షణలో నాక్ పేరొందటంతో దాదాపు 10 రాష్ట్ర ప్రభుత్వాలు సొంత వ్యయంతో తమ యువతకు ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నాయి. అసోం, మిజోరాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. अब हाउस वायरिंग का कैसे थे, सिंगल फेस, 3 फेस, कैसे गोदाम वायरिंग, कैसे हॉस्टल वायरिंग, डिस्ट्रीब्यूशन बोर्ड, वो सब ट्रेनिंग के बाद हम लोग जाके कहीं में जो जब मिलेगा जब में करेगा, आसाम में जाकर भी करेगा, यहाँ में मिलेगा यहाँ में भी कर सकता है. శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తున్న వారి కోసం నాక్ జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. అపర్ణ, ర్యాంకీ, లాంకో, IVRCL కంపెనీలతో పాటు మరెన్నో పేరున్న నిర్మాణ రంగ సంస్థలు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. కోర్సును అనుసరించి 5,000 నుంచి 15,000 వరకు మొదటి నెలలో జీతాలు వస్తున్నాయి. నైపుణ్యం ప్రదర్శిస్తున్న వారు వృత్తిలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో 70% మంది వివిధ సంస్థల్లో మంచి హోదాలో ఉన్నారు. మిగిలిన 30% మంది స్వయం ఉపాధి ద్వారా జీవితంలో నిలదొక్కుంటున్నారు. ఏటా 40,000 నుంచి 50,000 మంది వరకు శిక్షణ పొందుతుండగా ఇందులో 35,000 మందికి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. నిరుద్యోగులకే కాదు, సైనికులకు కూడా నాక్ శిక్షణ ఇస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని బోర్డర్ ఆర్గనైజేషన్ విభాగం సైనికులు ఇక్కడ గోడ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలన్న దానిపై శిక్షణ తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉంది. ఛత్తీస్గఢ్ లో సివిల్ మేస్త్రీలను తీసుకొచ్చి చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నాం. ఒక సివిల్ మేస్త్రిని తెప్పించుకోకుండా మేమంతటా మేము ఆ పని చేసుకోగలుగుతాం అనమాట. సివిల్ మేస్త్రిని చేసుకుంటే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి ఏంటంటే మా క్యాంపు సీక్రెట్స్ వగేరా తెలిసిపోతూ ఉంటాయి. ప్లస్ మూర్చాలు వాళ్ళు తయారు చేసినా కూడా మా క్యాంపు మూర్చాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. అందుకోసం ఇప్పుడు హాయిగా మేమంతటా మేమే చేసుకొని మా క్యాంపును సురక్షితంగా ఉంచుకోగలుగుతాం. రాష్ట్రంలోని 6 జైళ్లలో కూడా నాక్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనేక నేరాలు చేసి శిక్ష పొందుతున్న ఖైదీలకు అధికారులు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 550 మంది వరకు శిక్షణ పొందారు. మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసి వారు విడుదలైన తర్వాత ఉపాధి పొందేందుకు కిట్లను జైళ్లలో డిపాజిట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారి కోసం హైదరాబాద్ JNTUతో కలిసి 4 ఏళ్ల క్రితం కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్సును నాక్ రూపొందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన కోర్సులో మొదట్లో ఏడాదికి 15 మందికి శిక్షణ ఇవ్వగా ఇప్పుడు ఆ సంఖ్య 19కి పెరిగింది. JNTU, నాక్ సంయుక్తంగా సర్టిఫికేట్ జారీ చేస్తాయి. ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పోలీసులతో పాటు అన్ని ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ శిక్షణ పొంది క్షేత్రస్థాయికి వెళ్లి కట్టడాలను పర్యవేక్షిస్తున్నారు. 1998 నుంచి ఇప్పటి వరకు 2,57,474 మందికి నాక్ శిక్షణ ఇచ్చింది. వీరిలో 90% మంది నిర్మాణ రంగ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 15,216 మంది శిక్షణ పొందగా ఈ సంఖ్యను 1,00,000కు చేర్చాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఏటా 40,000 నుంచి 50,000 మందికి శిక్షణ ఇస్తుండగా వచ్చే ఏడాది నుంచి 1,00,000 మందికి శిక్షణ ఇవ్వాలని నాక్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 70,000 మందికి నేరుగా ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరిన్ని కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. సో బాటమ్ లెవెల్ వర్కర్స్ అంటే 3వ దశలో విపరీతంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి 300, 1000 ఉన్నది కాస్త 3,000, 4,000, 5,000, 50,000 వరకు వచ్చిందండి. ఇప్పుడు ముఖ్యంగా ఒక పెద్ద గ్యాప్ వచ్చిందండి. విద్యా వ్యవస్థలో 4 సంవత్సరాలకి ఫస్ట్ క్లాస్తో స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు, కానీ వానికి తగిన ఫీల్డ్లో పరిజ్ఞానం లేదు. సో ఫీల్డ్లో ఏం అవసరము, కాలేజీలో ఏం చెప్తున్నారు, ఈ గ్యాప్ తొలగించడానికి మేము ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతున్నాం. ప్రతిసారి మేము మార్కెట్లో ఏముందో ఏం అవసరమో దాని ప్రకారము కోర్సులు మార్చుకోవడానికి పెంపొందించుకోవడానికి సిద్ధమవుతుంది. కనీస విద్యార్హత కలిగి ఉన్న వారికి సైతం కల్పతరువుగా మారిన నాక్ ని నిధుల సమస్య వెంటాడుతోంది. రాష్ట్రంలో జరిగే ప్రతి నిర్మాణ పనుల నుంచి నాక్ కి 0.25% నాక్ నిధి కింద గుత్తేదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇలా వచ్చిన 30 కోట్ల రూపాయలతో ఏటా 40 నుంచి 50,000 మందికి నాక్ శిక్షణ ఇస్తోంది. నాక్ నిధిపై ఓ గుత్తేదారు కోర్టుకు వెళ్లడంతో 2 ఏళ్లుగా నిధులు నిలిచిపోయాయి. ఈ మేరకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా 30 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే నిధులు విడుదల చేయకుండా ఆర్థిక శాఖ మోకాలడ్డటం నాక్ లక్ష్యాలపై ప్రభావం చూపుతోంది. సో బాటమ్ లెవెల్ వర్కర్స్ అంటే 3వ దశలో విపరీతంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి 300, 1000 ఉన్నది కాస్త 3,000, 4,000, 5,000, 50,000 వరకు వచ్చిందండి. ఇప్పుడు ముఖ్యంగా ఒక పెద్ద గ్యాప్ వచ్చిందండి. విద్యా వ్యవస్థలో 4 సంవత్సరాలకి ఫస్ట్ క్లాస్తో స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు, కానీ వానికి తగిన ఫీల్డ్లో పరిజ్ఞానం లేదు.
సో ఫీల్డ్లో ఏం అవసరము, ఖాళీలో ఏం చెప్తున్నారు, ఈ గ్యాప్ తొలగించడానికి మేము ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతున్నాం. ప్రతిసారి మేము మార్కెట్లో ఏముందో ఏం అవసరమో దాని ప్రకారము కోర్సులు మార్చుకోవడానికి పెంపొందించుకోవడానికి సిద్ధమవుతున్నాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఏళ్లుగా పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయినప్పటికీ రాజీవ్ ఉద్యోగశ్రీ, రాజీవ్ యువశక్తి లాంటి పథకాలు ఆచరణలో విఫలమయ్యాయి. ఇదే సమయంలో తక్కువ చదువులు చదువుకున్న వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న న్యాక్ పై ప్రభుత్వం ఇకనైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నిధుల కొరత లేకుండా చూస్తే కొన్ని వేల నిరుద్యోగులకు న్యాక్ కల్పతరువుగా మారుతుంది.